అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోయి ఇప్పటికే సుమారుగా 4-5 రోజులైతే అవుతుంది. ఒకసారి మనం కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాం. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ జరిగిందో ఎమ్మెల్యే పక్కన పిఏ ఆకాష్ కూడా అక్కడ ఉన్నారు. ఆకాష్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది ఆర్టీవీ. ఎక్కడైతే మియాపూర్ శ్రీకర్ హాస్పిటల్ అతను చికిత్స తీసుకొని సండే రోజు అయితే డిశ్చార్జ్ అయినట్టు అయితే మనకు తెలుస్తుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా అయితే ఏదైతే డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడా లేకపోతే ఎక్కడ ఉన్నాడు అనేది పూర్తి వివరాలు అయితే ఇంకా లేవు. అసలు ఆకాష్ ఏమయ్యాడు, ఆకాష్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారనేది ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే లేదా. నీకు ఎక్కడికి వెళ్ళారో అనేది ఇంకా ఇప్పటివరకు ఎవరికి తెలీదు. అట్లీస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులతో లాస్య కుటుంబ సభ్యులతో మాట్లాడి యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఆ దర్గాకి ఎందుకు వెళ్ళారు, ఒకవైపు కుటుంబ సభ్యులేమో బాసర వెళ్ళారు అని అంటున్నారు. ఆ తాయితే ఏంటి, చనిపోకముందు తన చేతిలో ఒక తాయితుందా, తాయిత ఎక్కడిది అని అంటే మేము బాసర వెళ్ళి వస్తున్నాము, అక్కడ కట్టారు అని ఒక మాట చెప్తున్నారు. మరి ఒక మాట మాత్రం మేము దర్గాకి వెళ్ళామంటే అసలు నిజాలు ఏంటి, ఏం జరుగుతుంది, అసలు ఇదంతా ఎందుకు అట్లా సస్పీషియస్గా ట్రాజడీ లాగా ఎందుకు అనిపిస్తుంది? ఒకసారి కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే ఎక్కడికి వెళ్ళారేమో ఐడియా ఉందా? ఇంట్లో ఎవ్వరు లేరా? ఆ మాత్రం తెలుస్తుంది కదమ్మా. ఇక్కడికి వెళ్తారు అంటే ఉన్నారు అని తెలిసింది మాకు. ఒకసారి వాళ్ళ అంటే మాకు వేరే రిపోర్టర్ అట్లా ఎట్లా చెప్తామన్నా? మరి ఇప్పుడు ఇది ఎట్లా చెప్తామమ్మా? లేరన్నాం కదా. అసలు ఎవ్వరు లేరా? ఎవరు లేరు. ఆఫీస్లో కూడా లేరా? ఆఫీస్లో వీళ్ళు ఇద్దే కదా. ఆఫీస్ నుంచి వెళ్ళేది ఎవరు లేరు. ఫ్యామిలీ వాళ్ళు అసలు ఎవ్వరు లేరా? అసలు కూడా మాట్లాడారు. ఇంటి నుంచి తెలీదా? ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఎక్కడ సార్ ఏదైనా తెలుసుకుందా చెప్పండి. ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు ఉన్నారో ఎమ్మెల్యే లాస్య నందిత ఇంటికైతే మనం వెళ్ళాము. అసలు పూర్తిగా ఇంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు పూర్తిగా మమ్మల్ని ఆపివేశారు. అదేవిధంగా ఇంట్లో ఎవరూ లేరు. 11 days ఇంకా కొద్ది రోజుల్లో ఉంది, ఇంకా 4 రోజులలో 11 days ఉంది, అప్పుడు మాత్రమే ఇంట్లో వాళ్ళు వస్తారు అని అంటున్నారు. కానీ సుమారుగా ప్రతి ఇంట్లో కూడా 11 days దాటకముందు ఎవరు కూడా పొలిమేర దాటరు, ఇంట్లోనే ఉంటారని మనందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇంట్లో లేరు అని సెక్యూరిటీ గార్డ్ చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా కూడా అక్కడ చూస్తే కూడా ఎవరైతే కనిపించట్లేదు. మరి వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఎక్కడికి వెళ్ళిపోయారు, 4 రోజుల తర్వాత వస్తారు అని సెక్యూరిటీ గార్డ్ చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా అయితే ఒకవైపు ఆకాష్ అయితే వాళ్ళ ఇంట్లో లేడు, ఇంట్లో ఆర్టీవీ వెళ్ళి కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా ఇంట్లో అయితే లేడు, హాస్పిటల్ నుంచి అయితే పూర్తిగా డిశ్చార్జ్ అవ్వడం అయితే జరిగింది. మరి ఆకాష్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు, ఇవన్నీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే మారుతున్నాయి. పూర్తిగా అయితే మనం సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేశాము. పూర్తిగా ఎక్కడికి వెళ్ళారు కుటుంబ సభ్యులు అంటే మాకు తెలియదు అంటే, ఆకాష్ కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయితే అయ్యాడు కదా, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే సెక్యూరిటీ గార్డ్ మాకేం తెలీదు, 11 days తర్వాతనే ఇక్కడికి వస్తారు, కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్ళారో మాకెందుకు చెప్తారు, మేము కేవలం ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులం మాత్రమే అని అతను చెప్పడం అయితే జరిగింది. పూర్తిగా అంటే ఇదంతా కూడా సస్పీషియస్గా అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఆకాష్ అయితే ఆచూకీ తెలీదు, దాని తర్వాత అక్కడ ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలీదు, ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా లేరు. ఇదంతా కూడా ఏదో కప్పిపుచ్చే ప్రయత్నం అయితే తెలుస్తుంది. పూర్తిగా అయితే చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది నిజంగానే యాక్సిడెంటా అనే డౌట్ అయితే ప్రజల్లో మరియు మీడియాలో పూర్తిగా అయితే ఈ డౌట్ అయితే రేజ్ అవుతుంది. ఎందుకంటే అన్ని ఒకవైపు ఏమో కుటుంబ సభ్యులు మేము
దర్గాకి వెళ్ళి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగిందన్నారు. మరి కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే మేము బాసరా వెళ్ళాము, అసలు దర్గాకి వెళ్ళారా, వీళ్ళు గుడికి వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా క్వశ్చన్ మార్క్. అంటే ఇదంతా కూడా ఒక కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా అని ఈ పూర్తిగా కూడా ఈ క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. మనం లోపలికి వెళ్ళే ప్రయత్నంలో కూడా వాళ్ళు అసలు ఏది చెప్పట్లేదు. ఇంకా మనకు వచ్చిన సమాచారం మేరకు కూడా లాస్యాకి కూడా చాలా వీళ్ళ కుటుంబ సభ్యులంతా పూజలు చాలా నమ్ముతూ ఉంటారు. లాస్యాకి కూడా గతంలో 2-3 సార్లు యాక్సిడెంట్స్ జరిగాయి, 3వసారి మాత్రం మృత్యు వెంటాడింది అని కూడా మనందరికీ తెలిసిన విషయమే. పూర్తిగా అయితే వీళ్ళందరికీ కూడా లాస్యాకి చేతబడి చేశారు అనేది ఒక మూఢనమ్మకాలు వీళ్ళ కుటుంబంలో చాలా ఉన్నాయి అని చాలా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా అయితే వీళ్ళందరూ లాస్యాకి చాలాసార్లు 2 సార్లు యాక్సిడెంట్స్ జరిగినాయి, అందుకే మేము దేవుణ్ణి నమ్ముతూ ఉంటాం, ఎవరో తనకి బ్లాక్ మ్యాజిక్ చేయించారు, చేతబడి చేయించారు, అందుకే మేము తనకి తాయెత్తులు కడుతుంటాము అని ఎవరికో చెప్పినట్టు, అది మాకు చెప్పినట్టు, ఇవన్నీ కూడా చాలా పుకార్లు వస్తున్నాయి. అంటే ఏదైతే ఎవరో కుటుంబ సభ్యులు వేరే వాళ్ళకి చెప్పినట్టు, అదేవిధంగా ఇవన్నీ కూడా బయటకి అయితే పూర్తిగా వస్తున్నాయని కూడా తెలుస్తుంది. ఇదంతా విన్న తర్వాత కూడా చాలా సస్పీషియస్గా ఈ డెత్ అయితే చాలా సస్పీషియస్గా కనిపిస్తుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులకైతే చాలా నమ్మకాలు ఉన్నాయి, ఈ మూఢనమ్మకాలు, లాస్యాకి శుద్ర పూజలు, ఈ బ్లాక్ మ్యాజిక్ చేపించారు అని, ఒక చేతబడులు చేపించారు అని ఒక వార్త అయితే బయటకు వస్తుంది. ఇది ఎంత నిజమో అనేది పూర్తిగా అయితే తెలియదు. పూర్తిగా అయితే పోలీసులు మాత్రం ఇది క్లియర్ యాక్సిడెంట్ అని చెప్తున్నారు. అసలు ముందు తెలియాలి ఈ కేసు అనేది ఎక్కడికి వెళ్తుంది, ఎందుకని కుటుంబ సభ్యులు ఇంట్లో లేరు, ఆకాష్ ఏమైపోయాడు, ఆకాష్ ఎందుకు ఇప్పటి వరకు బయటికి రావట్లేదు, ఒకవైపు మియాపూర్ శ్రీకర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన ఆచీకి మాత్రం ఇప్పటివరకు ఎవరికి తెలియదు, ఆయన ఎందుకని దాక్కుంటున్నారు, మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు, ఇవన్నీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అని పూర్తిగా అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అదేవిధంగా మేము కూడా మీడియా ఆర్టీవీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుందని కూడా చెప్పొచ్చు. కెమెరామెన్ శివతో పెట్రిషియా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.